హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము కర్మబద్ధుడు వరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు ఏకలవ్యుడికి ద్రోణుడు, నీ శ్వాసే నీకు గురువు నాయనా, నీ శ్వాస దగ్గర ఏకాగ్రతతో కూర్చో, కోరుకున్నవి సాధించు అని చెప్పాడు. వెంటనే ఏకలవ్యుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక ఏకలవ్యుడికి ఏ ద్రోణుడి యొక్క అవసరమూ లేదు. ఏకలవ్యుడు తన శ్వాసే తన గురువుగా తన దృష్టిలో అచంచలంగా పెట్టుకున్నాడు. మొత్తం తనకు కావలసిందంతా విలువిద్యనంతా నేర్చుకున్నాడు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమంతా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.